జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారికి గోచర ఫలితాలు. ఈ ఏప్రిల్ మాసంలో గోచర గ్రహస్థితులు గురు భగవానుడు మేషరాశిలో సంచారం, బుధుడు కూడా మేషరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి బుధుడు వక్రగమనంలోకి వెళ్తారు. 26వ తారీఖు వరకు కూడా ఆయన వక్రగమనం అలానే కొనసాగుతుంది. కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారము, కుంభరాశిలో ఉన్న కుజశనులు సంచారం అలానే సాగుతుంది. కుజుడు 23వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేసి 24 నుంచి కుంభరాశి నుంచి మీనరాశిలోకి ఆయన పాదం మోపుతున్నారు. శుక్ర భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. 25వ తారీఖు నుంచి ఆయన మీనరాశి నుంచి మేషరాశిలోకి ఆయన రాబోతున్నారు. సూర్యనారాయణమూర్తి మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది. ఆయన 14వ తారీఖు నుంచి మీనరాశిలోంచి ఆయన ఉచ్చస్థానమైన మేషరాశిలోకి ఆయన అడుగుపెట్టబోతూ ఉన్నారు. రాహు భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ఈ మాసము ఏప్రిల్ నెల మొత్తం కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది. అయితే ఈ మాసంలో ఒక స్పెషల్ గ్రహస్థితి ఏంటంటే, ఈ మాసం 14వ తారీఖు నుంచి రారాజు అయిన సూర్యనారాయణమూర్తి మేషరాశిలోకి 14వ తారీఖు నుంచి రాబోతూ ఉన్నారు. ఆయన మేషరాశిలో ఆయన సంచారం చాలా మంచిది. ఎందుకంటే ఉచ్చరాశి కాబట్టి అందరికీ కూడా ఏదో ఒక రకంగా కాన్ఫిడెన్స్ని ఇవ్వడము, ఏదో ఒక పనుల్లో ఇప్పుడు కరేజ్ లేకుండా ఏ పని అయితే అంటే ఆత్మస్థైర్యం కావచ్చు, ఒక పనులను ముందుకు సాగించే నిబద్ధత లేకుండా, నిబద్ధత అని కూడా కాదు, ఒక భయంతో వెనకంజ వేసే వాళ్ళందరికీ కూడా ఏ విషయాల్లో అయితే వెనకంజ వేస్తూ ఉన్నారో ఆ విషయాల్లో వెన్నుతట్టి ప్రోత్సహించడానికి, ఆ విషయాల్లో పురోభివృద్ధికి సూర్యనారాయణమూర్తి మేషరాశిలో సంచారం అనేది 14వ తారీఖు తర్వాత నుంచి చోటు చేసుకుంటుంది. ఇక ఇంకొక రిలీఫ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ నెల 23వ తారీఖు వరకు కూడా కుంభంలో కుజ భగవానుడు సంచారం, కుజుడు శని కలయిక, వీళ్ళిద్దరి కలయిక కొంత సంఘర్షణలకు దారితీస్తుంది. మరి కొంత మీ జన్మజాతకం బాగా ఉంటే తప్పించి హర్టింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అందరూ మనవాళ్ళే అనిపిస్తారు, అందరూ పరాయిగానే అనిపిస్తారు. ఏది ఎలానో అర్థం కాని ఒక కన్ఫ్యూజన్ స్టేటు. ఒక ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ఆ ప్రయత్నంలో ముందుకు సాగకపోవడము, కానీ బాగా ఫైటింగ్ తోటి ఆ ప్రయత్నాలు నెరవేరినవి కూడా ఉన్నాయి. అలాగే గృహ ప్రయత్నాలకి, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి, వాహనాన్ని కొనాలనుకున్న వాళ్ళకి, భూమి లేదా ఆస్తి కొనాలనుకున్న వాళ్ళకి, అమ్మాలనుకున్న వాళ్ళకి, లేదా కట్టే వాళ్ళకి, ప్రత్యేకించి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, లేదా మీ ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి, ఒక మాటలో చెప్పాలంటే గడిచిన 2 నెలలు కూడా చాలా అంటే చాలా టెస్టింగ్ పీరియడ్, చాలా ఉద్దాన పతనాలు ఈ 2 నెలల్లోనే మీరు చూశారు. అందరూ అంటే కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళందరూ, మీ ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కావచ్చు, జనరల్గా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఇవన్నీ చూశారు. మీరు ప్రాపర్టీ కాదు, ఒక వెహికల్ కొనాలనుకున్నా కూడా కొన్న తర్వాత ఒకవేళ మీ గ్రహబలం బాగా ఉండి కొన్నారే అనుకోండి, కొన్న తర్వాత అరే ఇప్పుడు ఈ వెహికల్ ఎందుకు తీసుకున్నా, తీసిన దగ్గర నుంచి ఏదో ఒక గొడవలే వస్తున్నాయి, ఏం మనశ్శాంతిగా లేదు అని అనుకోవడం, ఇలాంటివన్నీ కూడా. ఒకవేళ కొనాలనుకుంటే కొనలేకపోవడం, కొనాలనుకొని కొనలేకపోతే నిజంగా మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. ఎందుకంటే ఈ 2 నెలల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండేవాళ్ళు. కొని ఉంటే కనుక అవి మీకు ఈ నెల 24 నుంచి హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకునే వాళ్ళకి, కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి, ఇల్లు లేదా స్థలము పొలము కొనాలనుకునే వాళ్ళకి, అమ్మాలనుకునే వాళ్ళకి, వాహనాలు కొనాలనుకునే వాళ్ళకి, అమ్మాలనుకునే వాళ్ళకి ఈ నెల 24 నుంచి కొంత ఊరట లభిస్తుంది. ప్రత్యేకించి ఇంజనీర్లకి చాలా మంచి శుభ సమయం. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అంతా, బిల్డింగ్ ప్లాన్స్ ఇవన్నీ కూడా ఇంజనీర్సే చేస్తారు కాబట్టి వాళ్ళకి మాసం 24 మొదటి నుంచి కాదండి, 24 నుంచి కొంత ఊరట మొదలవుతుంది. అమ్మయ్య కొంత తెప్పరిల్లుతున్నాం, తేరుకుంటున్నాం, మొత్తం ఇంకా అన్ని పనులన్నీ కూడా పుంజుకుంటాయి, వేగవంతం అవుతాయి అని అనుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. ఇక సూర్యనారాయణమూర్తి అయితే మీకు అందరికీ కూడా 14వ తారీఖు తర్వాత నుంచి చాలా సపోర్టింగ్గా ఉన్నారు కాబట్టి కొంత అక్కడి నుంచి
చక్కటి ఎనర్జీ బూస్టప్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చేసుకోగలుగుతాం అన్ని పనులు కూడా. ఒకళ్ళ సపోర్ట్ లేకుండా, ఒకళ్ళ సహాయ సహకారాలు లేకుండా మన పనులు మనం చేసుకోగలిగితే మనకి ఎవరికైనా అదే కదా కోరుకునేది. అలాంటిది ఈ మాసంలో తటస్థిస్తుంది ద్వాదశ రాశులు అందరికీ కూడా. అయితే ఏ విషయంలో ఆ విషయం అది తటస్థిస్తుందన్న విషయం మనం రాశుల వారీగా విడివిడిగా తెలుసుకున్నాం. ఓవరాల్‌గా అయితే స్వయం కృషితో పైకొచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఈ మాసం చాలా బాగా ఉందని చెప్పాలి. ఇక మనం వివరాల్లోకి వెళ్దాం. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. మీకు నవమ స్థానంలో చాలా గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. మీ 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 రాశికి పరిపూర్తి రాజయోగం ఇచ్చే కుజుడు కూడా, మంగళుడు కూడా ఈ మాసం 24వ తారీఖు నుంచి నవమ స్థానంలో ఒక సంచారం రాబోతోంది. సో ఇదంతా చాలా మంచి ట్రాన్సిట్. శుక్ర భగవానుడు చేస్తూ ఉన్న 25వ తారీఖు నుంచి మీకు దశమ స్థానానికి వెళ్తూ ఉన్నా కూడా మంచి ఫలితాలను ఆయన ఇస్తూ ఉన్నారు. నవమ స్థానంలో ఇన్ని గ్రహాల సంచారము ఏ విషయానికి మీకు ఇది చేస్తుంది, ఏ విషయంలో మీకు ప్లస్ చేస్తుంది అన్న విషయం మనం చూద్దాము. ఇన్నాళ్ళుగా మీరు ఏ ఏ విషయాల్లో అయితే బాగా దుఃఖానికి బాగా టెన్షన్ పడ్డారో లేదా బాగా దుఃఖానికి లోనయ్యారో వాటన్నిటి నుంచి ఒకటేసారి బయటికి రిలీజ్ అయిపోయినట్లు చక్కగా ఫ్రీ ఫ్లో ఆఫ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ మరియు ఆనందము ఇలాంటివన్నీ మీకు తటస్థిస్తాయి. ప్రశాంతంగా ఉంటారు. చాలా సమస్యల నుంచి బయటకు వచ్చేసినట్లు అనిపిస్తుంది మీకు. చుట్టూ ఉండే ఇండికేషన్స్ అన్నీ అలానే ఉంటాయి. ఫ్రీజ్ అయిన పరిస్థితులన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అంటే పాజిటివ్ విషయాల్లో ఫ్రీజ్ అయిన పరిస్థితులన్నీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే నెగిటివ్ విషయాలన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. మంచిదే కదా. చెడు ఎప్పుడైనా స్తబ్దుగా ఉండిపోవాలి. మనకి దురదృష్టం ఎప్పుడు స్తబ్దుగా ఉండిపోవాలి. దోషం ఎప్పుడు స్తబ్దుగా ఉండిపోవాలి. అదృష్టం ఎప్పుడు స్తబ్దుగా ఉండకూడదు. చక్కగా యాక్టివ్లో చైతన్యవంతంగా ఉండాలి. అవకాశాలు చైతన్యవంతంగా ఉండాలి. ఇలా ఉంటే మన జీవితం చక్కగా అదృష్టప్రదంగా, శుభప్రదంగా, సుఖప్రదంగా, జయప్రదంగా సాగుతుంది. అలా ఒక మాటలో చెప్పాలంటే దురదృష్టం స్తంభిస్తుంది. దురదృష్టం స్తంభిస్తుంది మీకు. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాలను ఒకసారి ఫ్రీజ్ అయిపోతాయి. అందువల్ల మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అవ్వాల్సినవన్నీ సుఖప్రదమైన అంశాలంటే మంచి పాజిటివ్ విషయాలన్నీ కూడా ముందుకు సాగుతాయి కాబట్టి మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయము బాగుంటుంది. మీకు ఉద్యోగంలో ఏమైనా ఘర్షణలు అవి ఉంటే వాటి నుంచి బయటపడటానికి చాలా చక్కటి అవకాశం ఉంది. అయితే ఉద్యోగస్తులకి కొంచెం ఒక చిన్న హెచ్చరిక ఏంటంటే ఆడవాళ్ళ వల్ల కొంచెం సంఘర్షణలు ఉండే అవకాశం ఉంది ఈ మాసంలో. మీరు అంతకుముందు సపోర్ట్ చేసిన ఆడవాళ్ళే మీకు కొంచెము బ్యాక్ ఫైర్ చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏది ఎవరిని నమ్మి కొంచెం షేర్ చేయకండి మీరు ఈ మాసం వరకు. అంటే అందరూ మంచివాళ్ళే, ఒక్కొక్కసారి పరిస్థితులు అలా లీడ్ చేస్తాయి కాబట్టి కొంత మీరు మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే ఈ మాసంలో కొంచెం మీరు ఏం చేయకపోయినా వాళ్ళతో ఏం షేర్ చేసుకోకపోయినా వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది వస్తుంది. కొంత ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అది తప్పించి మిగతా విషయాల్లో అంతా బాగా ఉంది. వ్యాపారస్తులకి మంచి శుభ సమయము, ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక రకంగా మంచి కాంట్రాక్ట్స్ వస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది ఈ మాసంలో. ఆదాయంలో ఇదివరకు స్తబ్దుగా ఉన్న ఆదాయము ఈ మాసం బాగా రిలీజ్ అవుతుంది. చాలా బాగా వ్యాపారం కొనసాగుతుంది ఈ మాసం మొత్తం కూడా. ఇవి ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడాను. చూశారు కదండి ఈ మాసం మీ రాశి యొక్క ఫలితాలు. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం చూద్దాం. కుజశనుల కలయిక ఆ సంఘర్షణ నుంచి ఈ నెల 24వ తారీఖు నుంచి బయటికి రాబోతూ ఉన్నాం మనం అందరం కూడా. అందువల్ల ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఒక రకంగా కుజశనుల కలయిక ఇబ్బంది పెట్టినా కూడా మనల్ని చాలా స్ట్రాంగ్ కూడా చేస్తాయి. మానసికంగా దృఢంగా చేస్తాయి. శారీరకంగా ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు పెట్టినా దృఢంగా చేస్తారు. అంటే ఒక కషాయం ఇస్తే కానీ పసరమందు తిని అది చేదుగా ఉన్న తింటేనే కదా వ్యాధి అంతా నయమయ్యేది. ఒక రకంగా ఆ జబ్బు నయమయ్యే ప్రక్రియలోనే మనం అందరం ఉన్నాము. కాకపోతే కొంచెం ఆ ప్రాసెస్ హార్డ్గా ఉంటుంది. అది ఇప్పుడు అందరం చూసాం కాబట్టి 24వ తారీఖు నుంచి రిలీఫ్ అవుతాం కాబట్టి అసలు దీనికి మనం అంటే భగవంతుడు మనల్ని రిలీఫ్ చేస్తున్నాడు కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ మాసంలో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయండి. మీ ఇంటి దగ్గర లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి దర్శించుకొని రండి. చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ.
ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ ఉండండి. ఈ నామాన్ని జపించుకుంటూ ఉండండి. లేదా లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి కావచ్చు, సహస్రనామావళి కావచ్చు, లేదా లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన కరావలంబ స్తోత్రం కావచ్చు, ఏదైనా చదువుకోండి. మీకు కుదిరితే కనుక వడపప్పు పానకం లక్ష్మీ నరసింహస్వామి వారికి నైవేద్యం పెట్టి తినండి. చాలామంది ఇళ్ళల్లో లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటం ఉండదు. అలా లేదని మీరు బెంగపడవద్దు. ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది కదా, రామచంద్రమూర్తి పటం అయితే అందరి ఇళ్ళలో ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్ముడి ఫోటో లేని ఇల్లు ఎవరి ఇల్లు ఉండదు, విగ్రహం లేని ఇల్లు. వాళ్ళకి ఆ దేవతామూర్తులకే, ఎందుకంటే దశావతారాలన్నీ కూడా విష్ణుమూర్తికి సంబంధించినవే కాబట్టి మీరు మళ్ళీ ప్రత్యేకించి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వాళ్ళల్లోనే లక్ష్మీ నరసింహస్వామిని వాళ్ళ అంశ కాబట్టి లక్ష్మీ నరసింహస్వామిని భావిస్తూ వాళ్ళకి ఇంకా పరిపూర్తి అంశ భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కాబట్టి రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ రామచంద్రమూర్తికి, వెంకటేశ్వర స్వామికి ఎవరికైనా పర్వాలేదండి, పానకము వడపప్పు నైవేద్యం పెట్టి అది మీరు ప్రసాదంగా స్వీకరించడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి శుభ ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా అందుతాయి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.